తమ్ముడికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళు పి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను ఒకసారి గుర్తుంచుకుంటూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం కొరకు కూడా పి జనార్దన్ రెడ్డి గారు చేసిన పోరాటం పోతిరెడ్డిపాడు పైన కానీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కలలో ఉన్న నిరుపేదలకి ఇవాళ ఎన్నో బస్తీలకు వెళ్తే పి జనార్దన్ రెడ్డి గారి మీ యొక్క విగ్రహం కనబడతా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా పేద ప్రజలకి మధ్యతరగతి కుటుంబాలకి ఉద్యోగస్తులకి ఇచ్చిన ప్లాట్లని అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కాజేసుకొని ఐఎంజీ భూముల కింద వ్యాపారవేత్తలకు ఇస్తూ ఉన్నప్పుడు ప్రతిఘటించి పోరాడిన నాయకుడు పేదల పెన్నిది పి జనార్దన్ రెడ్డి గారు. వారి కుమారుడు విష్ణు కూడా వారి అడుగుజాడలు నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకుంటూ పెద్దమ్మ గుడిని పెద్దమ్మ తల్లి ఆశీస్సులతోటి పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జంట నగరాల బలోపేతం కొరకు పీజేఆర్ వారసుడుగా ఉన్న విష్ణు యొక్క నాయకత్వం అత్యంత కీలకం, అవసరం కూడా. విష్ణు లాంటి యువకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోటి జతకట్టాల్సిన అవసరం. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కొరకు ముఖ్యంగా యువకులు కలిసి రావాలని కూడా మేము మీ ద్వారా ఇవాళ తెలంగాణ యువతకు అభ్యర్థిస్తూ ఉన్నాం. రెండవ విషయం, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి చాలామంది నాయకులు వచ్చి చేరుతూ ఉన్నారు. కాంగ్రెస్ కష్ట సమయంలో పిసిసి అధ్యక్షులు లాంటి వ్యక్తులు వెళ్ళిపోయినా పార్టీ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీని కాపాడినది కాబట్టి ఇవాళ కొందరు నాయకులు రావడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఇవాళ నాతోటి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, పిసిసి జనరల్ సెక్రటరీ గంగాధర్ ఉన్నారు, ఆల్ ఇండియా ఎస్టీ సెల్ కో చైర్పర్సన్ అన్న బెలే నాయక్ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమకారుడే కాకుండా ఇవాళ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జాతీయ స్థాయి అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు, మదన్ మోహన్ రావు గారు ఉన్నారు, మైనార్టీ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని అంటేనే అన్ని కుల మతాలకు ఐక్యంగా తీసుకెళ్లే పార్టీ. మీ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకో ఉన్నాం. రాహుల్ గాంధీ గారి యొక్క సందేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నమ్ముకొని వచ్చే నాయకులకి ఆహ్వానం ఉంటుంది. ఏ ఒక్క నాయకుడు కానీ ఇది తన సొంత నియోజకవర్గమో జిల్లా అంటూ అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. కానీ పార్టీని నమ్ముకుంటూ పార్టీని జెండా మోస్తూ పార్టీని కాపాడిన నాయకులకి అన్యాయం జరగకుండా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పార్టీ టికెటే ఆశించి వచ్చే వాళ్ళని ఆహ్వానించవద్దు. పార్టీ కొరకు పనిచేసి వచ్చే వాళ్ళని తీసుకోవాలని చెప్పి వారు ఆదేశించడం జరిగినది. నేను కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా రాహుల్ గాంధీ గారి ఒక సందేశాన్ని మరొకసారి మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టించిన ప్రతి కార్యకర్తలకి నాయకులకి నేను మీతో అండగా ఉంటూ, కొత్తగా వచ్చే వాళ్ళకి అది అధినాయకత్వం నిర్ణయిస్తుంది. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకుడికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత, సందేశం రాహుల్ గాంధీ గారు ఇచ్చినారు. ఆ దిశలోనే పని జరుగుతుంది. ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ కార్యకర్తలు కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మన పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తానికి ఉత్సాహపడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సోనియా గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకురావాలని ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఏకమై కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా పోరాడినారు కాబట్టే ఈ కొందరు వలస పక్షులు తిరిగి వస్తానికి ఉత్సాహపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలతో వచ్చిన వాళ్ళకి ఆహ్వానం. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రస్తుతం నాయకులను అన్యాయం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.